ఒకటి చంద్రబాబు సర్కారుపై ఉపాధ్యాయుల ఆగ్రహ జ్వాలట. కర్నూలు జిల్లా జీపీఎస్ గెజిట్ పత్రాలను తగలబెడుతున్న యూటీఎఫ్ నాయకులు మాట తప్పడంపై మండిపాటు. రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనలు, గెజిట్ ప్రతుల దహనం. ఇది జీపీఎస్ గ్యారంటీ పెన్షన్ స్కీము. దాన్ని నిన్న గెజిట్ రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం. ఓపీఎస్ కావాలి, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలని వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అనేక సంవత్సరాలకు ఉద్యమం చేస్తారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా అన్ని పార్టీలు ఏదో ఒక రకమైన హామీ ఇస్తున్నాయి, కానీ ఆ హామీని అమలు చేయట్లేదు. అది తెలుగుదేశమా, వైఎస్ఆర్సీపీయా, ఏ పార్టీ అని కావచ్చు. వాళ్ళు ఎన్నికల కోసం, వాళ్ళు ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళ ఓట్ల కోసం హామీలు అయితే ఇస్తున్నారు, మేము చూస్తామని కానీ చూడకుండా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే గెజిట్ ఇచ్చేసిండు. ఈ జీపీఎస్ సిస్టాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిండు. జగన్మోహన్ రెడ్డి దీనిపైన జీవోలు ఇచ్చిండు, దీనిపైన గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసిండు. దాన్ని మీరు ఆ రోజు వ్యతిరేకించారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఆయన ఉండగానే ఈ జీపీఎస్కి చట్టబద్ధత జీవోని ఇచ్చి సంతకం పెట్టిపోయింది కాబట్టి మేము అమలు చేస్తామంటే ఇక మీకు వాళ్ళకి తేడా ఉంది. మీరు దాన్ని వ్యతిరేకించారు కదా. మీరు జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాల్లో చేసిన అనేక పనులని సంస్కరిస్తున్నారు, సమీక్షిస్తున్నారు. దీన్ని కూడా సమీక్షించండి అనేది వాళ్ళు అడుగుతున్నారు. మాకు మాట తప్పి మోసం చేసిండు చంద్రబాబు నాయుడు గారని నిన్న గెజిట్ పత్రాలని ధ్వంసం చేశారు, దహనం చేశారు. మీరు అనేక అంశాల్లో రివ్యూ చేస్తున్నారు, అనేక అంశాల్లో సమీక్ష చేసి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు సరిగా లేని వాటిని తీసేస్తున్నారు, ఆ నిర్ణయాలు పక్కన పెడతాను. దీన్ని ఎందుకు పెట్టరు అనేది ప్రభుత్వ ఉద్యోగులు అడుగుతున్నారు. ఆ గెజిట్ పత్రాలు ఇచ్చారు అంటే మీకు కూడా జీపీఎస్ పైన ప్రేమ ఉంది, మీరు కూడా జీపీఎస్కి కట్టుబడి ఉన్నారు అనేది ఇలా ప్రభుత్వ ఉద్యోగులు అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏది చేసిండో అదే చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు తప్ప మాకు న్యాయం చేయడానికి కొత్తగా ఇంకొక స్కీమో ఇంకొక పద్ధతో ఓపీఎస్ని తీసుకురావడానికి ప్రయత్నం చేయట్లేదు. మా పైన మీకు లేదు అని చెప్పి, మా సమస్య పైన మీకు దృష్టి లేదు, మా సమస్యను పరిష్కరించాలనే ఆలోచన లేదు అని చెప్పి వాళ్ళు అయితే ఆ గెజిట్ పత్రాలని మాట తప్పిండు అని చెప్పి దహనం చేస్తున్న పరిస్థితి. ఇది ఒక వార్త.